1942లో ఈ యూనివర్సిటీ ఒక చిన్న స్కూల్గా స్థాపించారు. ఫ్రీడమ్ ఫైటర్ అయిన సంకల్ చంద్ పటేల్ గారు 100 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ అనేది స్థాపించారనమాట. ఎప్పుడు చారిటీకే ప్రథమ పీఠం అనమాట. ఓన్లీ తెలుగు స్టేట్స్ ఉండే 500+ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇందులో నమోదు చేసుకొని జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. యూనివర్సిటీ లోపలే 850 బెడెడ్ హాస్పిటల్ ఉంది. ఈ ఇయర్ సౌత్ స్టూడెంట్స్ ఎక్కువ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఫారెన్సిక్ సైన్స్ కోసం వస్తున్నారు. క్రిమినాలజీ అండ్ డిజిటల్ ఫారెన్సిక్ సైన్స్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కోర్స్ తీసుకొచ్చారు యూనివర్సిటీ. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చాలా మెడికల్ కోర్సెస్ ఉన్నాయి, హెల్త్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా వరకు మన డౌన్ సౌత్లో లేని కోర్సెస్ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ ల్యాబొరేటరీస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఆ కోర్సెస్ ఏంటి, ఎందుకు తెలుగు స్టూడెంట్స్, డౌన్ సౌత్ స్టూడెంట్స్ చాలామంది ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు అనేది మనం చూద్దాం. అందులో చాలా వరకు ఉన్నాయి, నేను కొన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అవేంటి అంటే బిఎస్సీ ఎనస్థీషియా, ఫోరెన్సిక్ సైన్సెస్, ఇలాగ చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి దాని రిలేటెడ్ ల్యాబొరేటరీస్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని కూడా మనం చూద్దాం. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఇవాళ మనం మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి, డౌన్ సౌత్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇవాళ మనం అజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈజ్ సౌత్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. నమస్తే అండి. వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ అండి. ఈ ఇయర్ సౌత్ స్టూడెంట్స్ ఎక్కువ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఫారెన్సిక్ సైన్స్ కోసం వస్తున్నారు. సో అలైడ్ సైన్సెస్కి ఎక్కువ రావడానికి రీజన్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ అటాచ్డ్ మెడికల్ కాలేజ్ అండి. మెడికల్ కాలేజ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 850 బెడెడ్ హాస్పిటల్ అండ్ ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఉంది. అండ్ ఇట్ హ్యాస్ మెనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. నేషనల్ కొలాబరేషన్స్ వచ్చేసరికి ఫారెన్సిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గాంధీనగర్తో డైరెక్ట్ అయ్యిపోయిందండి. లైక్ అలైడ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఫారెన్సిక్ స్టూడెంట్స్ కానివ్వండి, డైరెక్ట్ 6 months ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా అక్కడ తీసుకోవచ్చు. అదే కాకుండా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ విషయానికి వచ్చేసరికి ఫారెన్ యూనివర్సిటీస్ ఒక 27 యూనివర్సిటీస్తో, హెల్త్ యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి ఉంది. లైక్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ కానివ్వండి, కెరోలినా యూనివర్సిటీ కానివ్వండి, ఓక్లామా యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది. 27 డిఫరెంట్ కంట్రీస్ నుంచి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి వచ్చి హెల్త్ కేర్ కోర్సెస్ చదువుతున్నారు. దానిలో రేడియాలజీ ఉంది, అనస్థీషియా ఉంది, అండ్ కార్డియాక్ కేర్ కూడా ఉంది, అండ్ మెనీ అల్యూమినియా కూడా ఉన్నారు, లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ వరకు తెలుగు స్టూడెంట్స్ తీసుకోలేదండి, బట్ ఈ ఇయర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ సౌత్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తుంది. ఈ ఆపర్చునిటీని తెలుగు పిల్లలు యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. రైట్ నో మనం హాస్పిటల్లో ఉన్నామండి. దీంట్లో లైక్ 14 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానిలో రైట్ నో మనం రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాము. ఈ బీఎస్సీ రేడియాలజీ అనేది 3 years కోర్స్ అండి, ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది హాస్పిటల్లో, అంటే డైరెక్ట్లీ విత్ ఇంటరాక్షన్ విత్ పేషెంట్స్. ఫస్ట్ ఇయర్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీతో పాటు రేడియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి హాస్పిటల్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందుతారు. అండ్ ఎండి రేడియాలజిస్ట్ వీళ్ళకి టీచ్ చేస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఉన్నారో వాళ్ళిద్దరూ ఎలిజిబుల్ అవుతారండి ఈ కోర్స్కి. దీంట్లో స్టూడెంట్కి మార్నింగ్ అవర్స్లో క్లాసెస్ జరుగుతాయండి, అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో డైరెక్ట్ హాస్పిటల్లో లైక్ ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో స్టూడెంట్స్ని డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తారు. దీంట్లో వీళ్ళు ప్రొఫెషనల్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు, అండ్ దాని ల్యాబ్స్లో రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ ఇదే రిపోర్ట్స్ ఎండి పాథాలజిస్ట్కి పంపిస్తారు. దాని మీద రివ్యూస్ ఉంటాయి. చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్లో హాస్పిటల్స్ అటాచ్డ్ ఉండవు, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. అజయ్ గారు, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఈ ల్యాబ్ గురించి అండ్ ఇది ఏ కోర్స్కి రిలేటెడ్? మనం కార్డియాలజీలో ఉన్నామండి, కార్డియాలజీ ల్యాబ్లో. ఇది క్యాత్ ల్యాబ్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్యాత్ ల్యాబ్ ఇన్ నార్థన్ గుజరాత్ అండి. అండ్ బీఎస్సీ కార్డియాలజీ కోర్స్ విషయానికి వచ్చేసరికి ఇది 3 years ఆఫ్ కోర్స్ అండి. 1 year ఆఫ్ ప్రొఫెషనల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. చాలా యూనివర్సిటీస్లో బీఎస్సీ కార్డియాక్ కేర్ అనగానే ఓన్లీ బీఎస్సీ కార్డియాలజీ ఉంటుంది, లేదంటే కార్డియాక్ కేర్ ఉంటుంది.
బట్ మన యూనివర్సిటీలో వీ హ్యావ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ అండి. బీఎస్సీ కార్డియాలజీతో పాటు బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీని కూడా ఎండోర్స్ చేశారు. సో స్టూడెంట్ 2 సబ్జెక్ట్స్ ఒకే డిగ్రీలో నేర్చుకోవచ్చు. ఇదొక వినూతమైన ఫెసిలిటీ అండి. లైక్ స్టూడెంట్ ఒకే కోర్స్లో 2 సబ్జెక్ట్స్ని ఎండోర్స్ చేసుకోవడం, ఇది స్టూడెంట్స్ అవైల్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే పర్ఫ్యూజన్ ఎక్విప్మెంట్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి హాస్పిటల్స్లో. ఈ పర్ఫ్యూజన్ ఎక్విప్మెంట్ ఏంటంటే లైక్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు, లైక్ ఆర్టిఫిషియల్ బ్లడ్ పంపింగ్ కోసం. సో ఈ ఎక్విప్మెంట్ కూడా మన యూనివర్సిటీలో ఉండడం వల్ల స్టూడెంట్కి ఇది ఒక అడిషనల్ బెనిఫిట్, అంటే వేరే మళ్ళీ స్పెసిఫిక్గా నేర్చుకోకుండా. సో ఈ కార్డియాక్ కేర్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ గురించి, డయాగ్నోసిస్ గురించి, థెరాప్టిక్స్ గురించి అండ్ సర్జరీస్ చేసేటప్పుడు ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారో, అలాగే స్కానింగ్ రిలేటెడ్ లైక్ 2D ఎకో, 3D ఎకో, అల్ట్రాసౌండ్ ఇలాంటి డయాగ్నోస్టిక్స్ ఎలా చేస్తారు అనేది నేర్చుకుంటారు. సో అనస్థీషియా, బీఎస్సీ అనస్థీషియా గురించి. బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కూడా 3 years కోర్స్ అండి. 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అనస్థీషియా చాలా టైప్స్ ఉంటుందండి. లోకల్, రీజనల్, సెడేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా ఉంటుంది. స్టూడెంట్స్ ఏంటంటే ఏ ఆపరేషన్కి ఏ డోస్ ఆఫ్ అనస్థీషియా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఎండి అనస్థీషియా దగ్గర నేర్చుకుంటారు. వాళ్ళకి డైరెక్ట్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది హాస్పిటల్లో. అదే కాకుండా ఆపరేషన్ థియేటర్ని కూడా ఎలా మేనేజ్ చేయాలి, ఏ ఎక్విప్మెంట్స్ ఏ సర్జరీకి యూజ్ చేయాలి అనే దాని మీద వీళ్ళు ఎక్కువ నేర్చుకుంటుంటారు. లైక్ ఈ 3 years ఇదే జరుగుతుందండి. అంటే ఫస్ట్ ఇయర్ వీళ్ళు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ చదువుతారు. సెకండ్ ఇయర్ అనేది క్లినికల్ అనస్థీషియా నేర్చుకుంటారు, లైక్ డోసెస్ పైన. థర్డ్ ఇయర్ అనేది ఆపరేషన్ థియేటర్ మీద మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది ఎక్కువ నేర్చుకుంటారు. ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ మన హాస్పిటల్లోనే చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి ఆంధ్రాకి వెళ్ళి లేదా తెలంగాణకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసుకోవాలని అక్కడ ఏదైనా ఆపర్చునిటీ ఉంటే అదైనా గ్రాప్ చేసుకోవచ్చు. సంకల్చంద్ మెడికల్ కాలేజ్లో ఎలాంటి మెడికల్ కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి హెల్త్ కోర్సెస్ ఉన్నాయి? సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ సైన్సెస్లో 3 programs ఉన్నాయండి. లైక్ బీఎస్సీ కార్డియాక్ కేర్, బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ రేడియాలజీ. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు, దట్ ఈస్ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్, విచ్ ఈస్ క్రిమినాలజీ అండ్ డిజిటల్ ఫారెన్సిక్ సైన్స్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కోర్స్ తీసుకొచ్చారు యూనివర్సిటీ. దట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అండి. లైక్ స్టూడెంట్స్ ఎవరైనా ఎంపీసీ చేసినా, బైపీసీ చేసినా, సిఈసీ, హెచ్ఈసీ, ఎనీ అదర్ డిప్లొమా ప్రోగ్రామ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అట్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ అండి. అండ్ కమింగ్ టు ర్యాంకింగ్స్, సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న మెడికల్ కాలేజ్కి ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి? సో ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ 500+ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. సంకల్చంద్ మెడికల్ కాలేజ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 23 అండి. డెంటల్ విషయానికి వచ్చేసరికి ఇట్ స్టాండ్స్ అట్ 17th. ఆయుర్వేదిక్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 8th ర్యాంక్. ఇది అవుట్లుక్ ఐకేర్ వాళ్ళు ఇచ్చారు 2024 ర్యాంకింగ్. అండ్ ఇదే కాకుండా గుజరాత్లో GSIRF ర్యాంకింగ్ ఉంటుందండి. ఇండియా వైడ్ లైక్ NIRF ర్యాంకింగ్ లాగా గుజరాత్ గవర్నమెంట్ GSIRF అనే ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్లో వీ గాట్ లైక్ 4 stars కంప్లీట్ ఓవరాల్ యూనివర్సిటీకి. అండ్ ఇండియా వైడ్ ఓవరాల్ యూనివర్సిటీ అవుట్లుక్ ర్యాంకింగ్ తీసుకున్న వి స్టాండ్ అట్ 19th పొజిషన్ అండి. ర్యాంకింగ్ వైజ్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్. బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది 3 years కోర్స్ అండి. అండ్ ఇంటర్న్షిప్ 6 months ఉంటుంది. బేసిక్గా ఈ ఫారెన్సిక్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్లో DNA ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, బ్లడ్ అనాలిసిస్ కానివ్వండి, అండ్ ఫర్దర్ ల్యాబొరేటరీ అనాలిసిస్ పైన ఎక్కువ వర్క్ చేస్తుంటారు. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ బేసిస్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా మనకి గుజరాత్లో నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ యూనివర్సిటీకి మన యూనివర్సిటీ డైరెక్ట్ కొలాబరేషన్ ఉండడం వల్ల 6 months ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా అక్కడ మనం తీసుకోవచ్చు. అదే కాకుండా సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో విత్ ఇన్ క్యాంపస్లో హాస్పిటల్ ఉండడం వల్ల ఎప్పుడైతే అటాప్సీ అంటే పోస్ట్ మార్టమ్స్ చేస్తారో దాని రిలేటెడ్ క్లూస్ కానివ్వండి, దాని రిలేటెడ్ ల్యాబ్స్కి పంపించేటప్పుడు వీళ్ళకి ప్రాక్టికల్గా కూడా నేర్పిస్తుంటారు. విస్నగర్ పోలీస్ స్టేషన్తో కూడా సంకల్చంద్ పటేల్
పటేల్ యూనివర్సిటీకి డైరెక్ట్ అయ్యప్ ఉందండి. రియల్ టైం అంటే 100 కిలోమీటర్ రేడియస్లో రియల్ టైం క్రైమ్ సీన్స్కి కూడా స్టూడెంట్స్ తీసుకొని వెళ్తుంటారు. విత్ ఇన్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ ల్యాబ్స్ ఉండడం వల్ల స్టూడెంట్కి క్లినికల్ ఎక్స్పోజర్ ఇంకా ఎక్కువ వస్తుందండి. అండ్ ఇదే కాకుండా స్టూడెంట్కి ఫర్దర్గా అంటే లైక్ యూపీఎస్సీ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ఇన్ క్యాంపస్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూకేలో లైక్ దెర్ ఆర్ 2 to 3 యూనివర్సిటీస్ విచ్ ఆఫర్ ఎంఎస్సీ ఫారెన్సిక్ ఆల్సో. ఆ యూనివర్సిటీకి డైరెక్ట్ సంకల్ పటేల్ యూనివర్సిటీ టైఅప్లో ఉంది. సో స్టూడెంట్ ఎవరైనా ఫర్దర్గా యూకేకి వెళ్ళాలనుకున్నా దానికి సంబంధించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ, అలాంటి వాటికి కూడా స్టూడెంట్ విత్ ఇన్ క్యాంపస్లో నేర్చుకోవచ్చు అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు అలైడ్ సైన్సెస్ కోర్సెస్ అనేది ఫ్రీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందండి? ఈ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అనేవి 4 years ఆఫ్ కోర్సెస్ అండి. బట్ ట్యూషన్ ఫీ మాత్రం ఓన్లీ 3 yearsకి పే చేస్తారు. 2,26,000 పే చేస్తే సరిపోతుందండి పర్ యానం. దట్ ఇంక్లూడ్స్ ట్యూషన్ ఫీ, ఫుడ్ అండ్ అకామిడేషన్. ఇది కాకుండా అడిషనల్గా ఎటువంటి ఫీజెస్ ఉండవు. చాలా యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎగ్జామినేషన్స్ ఫీజెస్ అని, ల్యాబ్ ఫీ అని, లైబ్రరీ ఫీ అని, ఈవెన్ కాన్వకేషన్ ఫీ కూడా ఏముండదు అండి. లైక్ 2,26,000 into 3, 6,78,000లో కంప్లీట్ అవుతుంది. అది ఫారెన్సిక్ సైన్స్ అయినా, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అయినా, లైక్ కార్డియాక్, అనస్థీషియా, రేడియాలజీ అయినా. ఇది కాకుండా అడిషనల్గా ఎటువంటి ఫీజు ఉండదండి. మనం అన్ని ల్యాబొరేటరీస్ చూసాం, బ్రాంచ్ డిపార్ట్మెంట్ వైజ్ వెళ్ళి చూసాము. తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో ఇయర్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? బైపీసీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా అలైడ్ హెల్త్ సైన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాటి అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ అండ్ అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి. అండ్ ఈ అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవసరం లేదు. లైక్ చాలామంది ఎంసెట్ కానివ్వండి, నీట్కి ప్రిపేర్ అవుతుంటారు. అండ్ ఎంబీబీఎస్, బీడీఎస్ కాకుండా ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏవైనా ఉన్నాయా వాటి తర్వాత అంటే అవి ఖచ్చితంగా అలైడ్ హెల్త్ సైన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటి ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ అలా ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ విదేశాల్లో కూడా. అండ్ ఈ అలైడ్ హెల్త్ సైన్స్ చూస్ చేసుకునేటప్పుడు మెడికల్ కాలేజ్ ఉంటే క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ యొక్క క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సరిపోతుంది. బట్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా 3 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ కాకుండా అడిషనల్గా ఇంకో 3 years ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు స్టూడెంట్ పాస్డ్ అవుట్ అవ్వగానే. సో దీనికి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఏం చేసింది అంటే స్టూడెంట్స్కి డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా 18 to 36 months ఇస్తుంది. సో ఈ 18 to 36 months ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల లైక్ యూకే లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు నేషనల్ హెల్త్ సర్వీసెస్ కింద అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. వాటిలో జాబ్ కావాలన్నప్పుడు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు డైరెక్ట్ కోర్స్ కంప్లీట్ అవ్వడంతో. బట్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని దాన్ని కాంపెన్సేట్ చేయడానికి వీఆర్ గివింగ్ ఏ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ టు స్టూడెంట్ వైల్ దే ఆర్ స్టడీయింగ్. సో దీనివల్ల వాళ్ళకి జాబ్స్ కూడా ఈజీ అవుతాయి.